Good morning, people. Hello, people. Good morning from Varkala. మీలో ఎవరైనా డే 1 వర్కాల కేరళ వ్లాగ్ చూడకపోతే వెంటనే వెళ్ళి చూసేయండి. నేను లింక్ డిస్క్రిప్షన్లో ఇస్తాను. అందులో వర్కాల క్లిఫ్ మేము ఎలా ట్రావెల్ చేసాము అండ్ ఏం ఆప్షన్స్ ఉన్నాయి అండ్ అక్కడ ఫ్లీ మార్కెట్ షాపింగ్ ఎలా ఉంది, ఫుడ్ కెఫేస్ ఎక్స్ప్లోరింగ్ అదంతా అందులో ఉంది. సో వెంటనే వెళ్ళి చూసేయండి గైస్. అండ్ మేమైతే ఈరోజు ఎర్లీ మార్నింగే బీచ్కి వచ్చామన్నమాట. ఎందుకంటే ఇట్స్ ఎ లాంగ్ డే. నెక్స్ట్ మేము జటాయుకి వెళ్ళాలి అండ్ మున్రో ఐలాండ్ కూడా వెళ్ళాలి. సో ఎర్లీగా బీచ్కి వచ్చాం అండ్ చాలా పీస్ఫుల్గా ఉంది అసలు బీచ్లో ఈరోజు. ఇంత ఎర్లీ మార్నింగ్ ఎవ్వరు జనాలు లేరు, ఓన్లీ మేమే ఉండే. సో ఇట్ వాజ్ లైక్ ఎ ప్రైవేట్ బీచ్ అనమాట. చాలా బ్యూటిఫుల్ ఉండే. సో ఈరోజు కపిల్ బీచ్కి వచ్చాము అండ్ ఇక్కడ ఇటు సైడ్ బీచ్ ఉంది కదా, ఇంకొక సైడ్ బ్యాక్ వాటర్స్ ఉందన్నమాట. మధ్యలో మనకి వే ఉంది చిన్నగా రోడ్, అటు సైడ్ కూడా చూపిస్తాము. అండ్ దిస్ ఈస్ ద వ్యూ. వన్ సైడ్ ఏమో బీచ్, ఇంకో సైడ్ ఏమో బ్యాక్ వాటర్స్ అండ్ మధ్యలో నుంచి రోడ్ వెళ్తుంది ఆర్ వాక్ వే ఉందన్నమాట. చాలా బ్యూటిఫుల్ వ్యూ. అండ్ ఇక్కడ మనకి స్టే ఆప్షన్స్ కూడా ఉన్నాయి, చాలా బ్యూటిఫుల్గా ఉన్నాయి అవి కూడా. ఇఫ్ యూ ఎవర్ వాంట్ టు స్టే ఆన్ బీచ్ సైడ్ యూ కెన్ ప్రిఫర్ దిస్ స్టే అనమాట. చాలా బాగుంటుంది సన్ రైజ్ ఆర్ సన్సెట్ టైంలో. అండ్ మీకు ఈ వ్యూ ఎలా అనిపించిందో నాకు కామెంట్స్లో చెప్పండి. మీకు నచ్చిందా లేదా? ఇక్కడైతే నేను మా కజిన్ బీచ్లో హ్యాపీగా కూర్చొని క్యాజిల్ బిల్డ్ చేసుకుంటున్నాను. ఇలాంటి క్యాజిల్ కాదండోయ్, లెజెండరీ క్యాజిల్ అనమాట. అండ్ దీనికి మాకు ఏం నేమ్ పెట్టాలో అస్సలు అర్థం కావట్లేదు. మీరు నాకు కామెంట్స్లో చెప్పండి ఏం నేమ్ పెట్టాలి అని. అండ్ మీరు కనుక నా ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. అండ్ ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ కామెంట్ చేయండి. గైస్ మా క్యాజిల్ బిల్డ్ అయిపోయింది గాయస్, చూస్తారా? ఇది ఒక ఎంట్రన్స్ గాయస్, ఇది ఒక ఎంట్రన్స్. 4 ఎంట్రన్స్లు ఉన్నాయి మాకు. ఇది ఒక ఎంట్రన్స్, ఇది ఒక ఎంట్రన్స్. ఇది మన క్యాజిల్. చుట్టూ బార్డర్ కూడా ఉంది. సో బీచ్ నుండి రిటర్న్ వచ్చాక బ్రేక్ఫాస్ట్ చేసి ఫ్రెష్ అప్ అయ్యి మేము ఇప్పుడు జటాయు ఎర్త్ సెంటర్కి స్టార్ట్ అయ్యామన్నమాట. సో ఇది 45 మినిట్స్ డ్రైవ్. ఎన్ని కిలోమీటర్స్? 22 కిలోమీటర్స్ ఉందన్నమాట జటాయు ఎర్త్ సెంటర్. ఇక్కడ నుంచి 28 కిలోమీటర్స్ ఉంది. వెనకాల ఎవరో కోతి వస్తుంది, ఇగ్నోర్ హర్. ఆల్రైట్ గైస్, వెల్కమ్ టు జటాయు ఎర్త్ సెంటర్. కేరళలో ఒక సూపర్ ఐకానిక్ స్పాట్ అనమాట. ఫస్ట్ పార్కింగ్ ఏరియా చాలా స్పేషియస్గా ఉంది. కార్ పార్క్ చేసి ఇంకా మేమైతే టికెట్ కౌంటర్ సైడ్ వెళ్ళిపోయామన్నమాట. అండ్ టికెట్ లైన్ చాలా బిజీగా ఉంది, బట్ ఓకే, వైబ్ మొత్తం ట్రావెల్ ఫీల్తో ఉంటుంది కదా. అండ్ నెక్స్ట్ ఇంకా మేము టికెట్ తీసుకున్నాక ఎంట్రన్స్ దగ్గర నుంచి వెళ్ళిపోయామన్నమాట లోపలికి. ఇదే ఎంట్రన్స్ అనమాట. అండ్ నెక్స్ట్ అయితే సెక్యూరిటీ చెక్ ఉంటుంది. అక్కడ బ్యాగ్ స్కాన్ చేస్తారు, కొంచెం స్ట్రిక్ట్గా ఉంటుంది. అసలు ప్లాస్టిక్ బాటిల్స్, వాటర్ బాటిల్స్ ఏం అలౌ చేయరు. బట్ యా, స్మూత్ ప్రాసెస్. అండ్ నెక్స్ట్ కెమెరా రెడీ చేసుకోండి గాయస్, బికాస్ ఫోటో స్పాట్లో జటాయు స్టాచ్యూ గ్లిమ్స్ వస్తే అంతే, గూస్ బంప్స్.
అండ్ దెన్ నెక్స్ట్ మేమైతే కేబుల్ కార్ ఎక్కడం కోసమని ఇటు లోపలికి వెళ్తున్నాము అండ్ 1 by 1 పంపిస్తున్నారు. అండ్ ఇక్కడైతే ఫోటోగ్రాఫ్స్ కూడా తీస్తున్నారు వీళ్ళు. తర్వాత మనం మనీ పే చేసి కలెక్ట్ చేసుకోవచ్చు. ఇక్కడ మాత్రం ఫుల్ రష్. కేబుల్ కార్ కౌంటర్ దగ్గర లైన్ చూస్తే సినిమా థియేటర్లో ఫస్ట్ డే ఫస్ట్ షోలా ఫీల్ ఉంది. పిల్లలు, పెద్దవాళ్ళు, ఫ్యామిలీస్, ఫ్రెండ్స్ అందరికీ ఎగ్జైట్మెంట్ లెవెల్స్ పీక్లో ఉన్నాయి. ఇక్కడైతే మల్టిపుల్ కేబుల్ కార్స్ మాత్రం నాన్ స్టాప్ వచ్చి పీపుల్ని తీసుకొని టాప్కి పంపిస్తున్నాయి. 1 batch గోయింగ్ అప్, 1 batch కమింగ్ డౌన్ అన్నమాట. జస్ట్ లైక్ ట్రాఫిక్ సిగ్నల్స్లో వెహికల్స్ రొటేట్ అవ్వటం లాగా. అండ్ ఇక్కడ స్టాఫ్ కూడా చాలా ఆర్గనైజ్డ్గా హ్యాండిల్ చేస్తున్నారు. సేఫ్టీ చెక్స్ కానీ, క్విక్ బోర్డింగ్స్, ఎవ్రీథింగ్ చాలా స్మూత్ అన్నమాట. అండ్ వెయిటింగ్లో ఉన్నా కూడా ఎక్సైట్మెంట్ మాత్రం ఏం తగ్గట్లేదు. వైబ్, ఫుల్ ఎనర్జీ అండ్ ఫన్ అన్నమాట. అండ్ ఇంకా కేబుల్ కార్లో ఎక్కేసాము. ఫుల్ హిల్స్ అండ్ నేచర్ మధ్యలో రైడ్ అన్నమాట. నెక్స్ట్ లెవెల్ సీనిక్ ఉండే ఇది మాత్రం. ఫీల్స్ లైక్ మూవీ షూటింగ్ లొకేషన్లో ఉన్న ఫీలింగ్ వచ్చింది నాకైతే. సో వెయిట్ చేయకుండా లెట్స్ గో ఎక్స్ప్లోర్ మోర్. అండ్ ఇక్కడ కేబుల్ కారే కాకుండా వేరే ఆప్షన్స్ కూడా ఉంటాయి మనకి. అడ్వెంచరస్ ఉంటే ట్రెక్కింగ్ రూట్ అవైలబుల్ ఉంది. నేచర్ ట్రయల్స్, ఫుల్ జంగల్ వైబ్స్ అనమాట. ఆర్ ఇఫ్ యు ఆర్ కమింగ్ విత్ దట్ విఐపి ఫీల్, హెలిప్యాడ్ కూడా ఉంది ఇక్కడ. అండ్ హెలికాప్టర్ ల్యాండింగ్ కూడా చేస్తారనమాట. బట్ యా, కేబుల్ కార్తో వచ్చిన వాళ్ళమైతే చాలా చిల్గా సీనిక్ వ్యూ ఎంజాయ్ చేస్తూ రీచ్ అవ్వచ్చు. అండ్ టాప్ వ్యూ అంటారా, ఇట్స్ మైండ్ బ్లోయింగ్. ఇక్కడ నుంచి ఇంకా మనకి మ్యాసివ్ జటాయు స్కల్ప్చర్ ఫుల్గా కనిపిస్తుంది. ఫోటోకి పర్ఫెక్ట్ స్పాట్. అండ్ చూసేయండి మీరు కూడా. ఓకే గైస్, ఇక్కడ మనం చూస్తున్న స్కల్ప్చర్ నార్మల్ది కాదు. ఇట్స్ ద వరల్డ్స్ లార్జెస్ట్ బర్డ్ స్కల్ప్చర్. ఇది మైథలాజికల్ హీరో జటాయుకి ట్రిబ్యూట్ అన్నమాట. రామాయణంలో జటాయు అనే వల్చర్ సీతాదేవిని రక్షించడం కోసం రావణాసురుడితో ఫైట్ చేశాడు. ఈవెన్ దో జటాయు ఓల్డ్ అయినా కూడా హీ గేవ్ హిస్ బెస్ట్ అన్నమాట. రావణతో అయిన బ్యాటిల్లో ఆయన వింగ్స్ కట్ అయ్యాయి. బట్ స్టిల్ హీ గేవ్ లార్డ్ రామ ద డైరెక్షన్ టు రెస్క్యూ సీత అన్నమాట. దట్స్ రియల్ బ్రేవరీ. ఈ స్కల్ప్చర్ 200 feet లాంగ్ ఉంది అండ్ 150 feet వైడ్ అండ్ 70 feet హై ఉంది. ఫుల్ గ్రెనైట్ అండ్ కాంక్రీట్తో చేశారు. అండ్ చాలా ఇయర్స్ పట్టింది ఇది కంప్లీట్ చేయడం కోసం. జస్ట్ స్టాండింగ్ బిసైడ్ ఇట్ యుల్ ఫీల్ దట్ పవర్ఫుల్ ప్రజెన్స్ అన్నమాట. రెస్పెక్ట్ టు ది లెజెండ్ అండ్ సెల్యూట్ టు ద ఆర్ట్ బిహైండ్ ఇట్. సో చాలా మందికి డౌట్ ఉంటుంది, జటాయు ఎర్త్ సెంటర్ అసలు ఎందుకు బిల్డ్ చేశారు అని. ఇక్కడ మెయిన్ ఐడియా ఏంటంటే టు ఆనర్ జటాయు, ద అన్సంగ్ హీరో ఫ్రమ్ ద రామాయణ. సో ఇది జస్ట్ ఒక టూరిస్ట్ స్పాట్ కాదు, ఇట్స్ అ సింబల్ ఆఫ్ కరేజ్, సాక్రిఫైస్ అండ్ రెస్పెక్ట్ ఫర్ ఉమెన్స్ సేఫ్టీ అనమాట. అండ్ ఇక్కడ స్కల్ప్చర్ పక్కనే ఒక చిన్న రాముడి టెంపుల్ ఉందన్నమాట, చాలా పవర్ఫుల్. దీనికి ఒక డీప్ మైథలాజికల్ కనెక్షన్ ఉంది. ఇందాక మనం స్టోరీ చెప్పుకున్నాం కదా. సో జటాయు పడిపోయిన ఎగ్జాక్ట్ ప్లేస్ ఇది అని అంటారనమాట ఫోల్క్లోర్ ప్రకారం. దట్స్ వై దిస్ టెంపుల్ ఈజ్ బిల్ట్ హియర్. అండ్ టెంపుల్ చాలా సింపుల్గా కానీ పవర్ఫుల్గా ఉంటుంది. ఫ్లాషీ డెకరేషన్స్ ఏముండవు, కానీ ఇక్కడున్న ఎనర్జీలో మాత్రం చాలా కామ్నెస్ ఉంటుంది. ఒక్కసారి మీరు స్టెప్ ఇన్ అయ్యాక యుల్ ఫీల్ దట్ స్పిరిచువల్ సైలెన్స్ అనమాట. అండ్ అక్కడ ఒక స్మాల్ ఫుట్ ప్రింట్ షేప్డ్ మార్క్ ఉంది. ఇక్కడ లోకల్స్ అండ్ డివోటీస్ బిలీవ్ అది శ్రీరాముడి పాదం అని. సో ఆఫ్టర్ ట్రెక్కింగ్ ఆర్ కేబుల్ కార్లో టాప్ రీచ్ అయ్యాక ఈ కొన్ని మూమెంట్స్ ఈ స్పిరిచువల్ స్పాట్లో స్పెండ్ చేయండి. యుల్ ఫీల్ లైక్ దిస్ ఇస్ ద మ్యాజికల్ స్పాట్ అనమాట. కేబుల్ కార్ ఎక్కే ముందు హీరోయిన్ లాగా ఉండే గైస్, అది ఎక్కి ఇక్కడ వచ్చి ఇక్కడ ఎండలో తిరిగేసరికి పని మనిషిలాగా అయినా రెడ్ అయిపోయినాం గైస్, ఎర్రగా మాడిపోయాం. ఇక్కడ కూడా సన్బర్న్స్ వచ్చినాయి. ఇవి అసలు పోతాయో ఘోరంగా ఆకలి అవుతుంది గైస్.
ఆల్సో హంగ్రీ. ఇప్పుడు అర్థం కావట్లేదు. ఇప్పుడు మేము నెక్స్ట్ మున్రో ఐలాండ్కి వెళ్ళాలి. 4 వరకు అక్కడ రీచ్ అవ్వాలి. తిని వెళ్ళడానికి మాకు అంత టైం లేదు. ఇప్పుడు టైం 2:45 అవుతుంది. అంత టైం లేదు. ఏదో ఒకటి తిని వెళ్ళాలి. ఇంకా సో గైస్, జటాయు దగ్గర అయిపోయిన తర్వాత ఇప్పుడు మేము మున్రో ఐలాండ్కి స్టార్ట్ అయినాం. ఆన్ ద వేలో ఉన్నాం. ఫుల్ ఆకలేసి లంచ్ చేయడానికి టైం లేక ఎగ్ పఫ్లు, క్రీమ్ బన్లు, బిస్కెట్లు అవి కొనుక్కొని తిన్నాం. లేస్ ప్యాకెట్లు అవి కొనుక్కొని బాగా తిన్నాం. ఇప్పుడు వెళ్తున్నాం అనమాట మున్రో ఐలాండ్కి. వెళ్ళాక కలుద్దాం. నెక్స్ట్ స్టాప్ మున్రో ఐలాండ్. సీనిక్ బ్యూటీ, కామ్ బ్యాక్ వాటర్స్ అండ్ పీస్ఫుల్ విలేజ్ వైబ్స్. అక్కడికి మేము రీచ్ అవ్వగానే చాలా మల్టిపుల్ బోట్ రెంటల్ ఆప్షన్స్ అయితే కనిపించాయి మనకి. స్మాల్ బోట్స్, గ్రూప్ బోట్స్, డిపెండింగ్ మీకు చాలా ఆప్షన్స్ ఉంటాయి. మీ గ్రూప్ సైజ్ని బట్టి మీరు సెలెక్ట్ చేసుకోవచ్చు. మేమైతే ఒక చిన్న ట్రెడిషనల్ వుడెన్ బోట్ సెలెక్ట్ చేసుకున్నాం, సూపర్ క్యూట్ది. అండ్ ఒక లోకల్ బోట్ మెన్ కూడా ఉంటాడు మనతో. ఆయనే బోట్ని నడిపిస్తాడు. సో లెట్స్ స్టార్ట్ అవర్ జర్నీ. బోట్ కూడా ఎక్కినాం. స్టార్ట్ అయింది. వీఆర్ గోయింగ్. లైఫ్ జాకెట్లు షోకులు పడి లైఫ్ జాకెట్లు వేసుకోకపోతే 500 ఫైన్ అన్నారు. సో 5000 అంటాం. దెబ్బకి అందరం వేసుకున్నాం లైఫ్ జాకెట్స్, షోకులు వదిలేసి. సో యా, సే హాయ్ హనీ. సే హాయ్ రోజా. బాబీ ఇక్కడ ఉండవా ఫిషింగ్ నెట్స్? చూపిస్తాను. టోటల్ ఎన్ని కిలోమీటర్స్? హౌ మెనీ కిలోమీటర్స్ టోటల్? 3 kilometers. Only 3? 2 hours. 2 hours. Return 3 kilometers. Oh, 6. Total 6. సైలెన్స్లో ఈవెన్ బోట్ సౌండ్ కూడా సూతింగ్గా అనిపిస్తుంది. బోత్ సైడ్స్ ఈ కోకోనట్ ట్రీ స్ట్రెచ్ అంతా చూస్తుంటే ఇట్స్ లైక్ దే ఆర్ ట్రయింగ్ టు గ్రీట్ అస్. స్కై ప్లస్ ట్రీస్ ప్లస్ బోట్, పర్ఫెక్ట్ ఫ్రేమ్ కదా. Can we stop in the middle? Stop in S12. Arch, mangrove. Acha, arch. Mangrove. Okay. Photographer, photos తీస్తుంది. అండ్ ఇంకా ముందుకెళ్తూ ఉంటే ఈ కెనాల్స్ అన్నీ చాలా నారోగా అవుతూ ఉన్నాయి. సో క్లోజ్, మనకి పక్కన వాల్స్ లాగా ట్రీస్ ఉంటున్నాయి. అండ్ సడన్లీ ఒక చిన్న లో బ్రిడ్జ్ వచ్చింది. బోట్ డ్రైవర్ కూడా హెడ్ డౌన్ చేయాలని చెప్పారు. వీ టూ హ్యాడ్ టు బెండ్ డౌన్ ఎ బిట్. ఫుల్ ఫన్ అండ్ సినిమాటిక్ మూమెంట్ కదా. ఈ బ్రిడ్జెస్ ఓల్డ్ స్టైల్లో చాలా సింపుల్గా బిల్డ్ చేశారు, బట్ దే యాడ్ దట్ రస్టిక్ చామ్ అన్నమాట. ఇప్పుడైతే మీకు సైడ్స్లో ఫిషింగ్ నెట్స్ కనిపిస్తున్నాయి కదా. ట్రీస్ మధ్యలో కట్టారనమాట ఈ ఫిషింగ్ నెట్స్ని. సో లోకల్స్ ఇక్కడ మార్నింగ్ అండ్ ఈవినింగ్ ఫిషింగ్ చేస్తారు. అండ్ కొన్ని నెట్స్ని చైనీస్ ఫిషింగ్ నెట్స్ అంటాము, ఎందుకంటే స్లోగా లిఫ్ట్ చేయడం అండ్ అప్పుడు ఫిషెస్ ట్రాప్ అయ్యాయి. సో చాలా ట్రెడిషనల్ మెథడ్ అనమాట ఇది. ఇట్స్ స్టిల్ ఇన్ యూజ్ అనమాట చైనీస్ ఫిషింగ్ నెట్స్ అనేది. సో యా, ఇక్కడ ఫిషింగ్ కూడా ఉంది. ఇప్పుడు మనం మ్యాంగ్రోవ్ జోన్కి ఎంటర్ అవ్వబోతున్నాము. సో రూట్స్ తోటి వాటర్లో డీప్గా సెటిల్ అయ్యి ఫుల్ ఈకోసిస్టమ్ని క్రియేట్ చేశాయన్నమాట ఈ మ్యాంగ్రోవ్స్ మనకి. అండ్ వెయిట్ సీ దిస్ ఆర్చ్ గైస్. మ్యాంగ్రోవ్స్ ఎలా పెరిగాయంటే లైక్ దే ఫార్మ్డ్ ఎ న్యాచురల్ గ్రీన్ ఆర్చ్ ఓవర్ ద కెనాల్. లైక్ న్యాచురల్గా ఒక గేట్ ఫామ్ చేశాయన్నమాట. న్యాచురల్ గేట్ లాగా ఫీల్ ఇస్తుంది. ఇదైతే మస్ట్ క్లిక్ ఫోటో హియర్. ఇన్స్టా పర్ఫెక్ట్ లొకేషన్ ఇది. ఇఫ్ యు ఆర్ ఎవర్ విజిటింగ్, మేక్ ష్యూర్ దిస్ ఆర్ట్ స్పాట్ని మిస్ అవ్వకండి అస్సలు. ఒక్కసారి మీ ఐస్ క్లోజ్ చేసుకొని జస్ట్ లిజన్ ఫర్ ఎ సెకండ్. ఆ బర్డ్ సౌండ్స్, వాటర్ రిపుల్స్, స్లైడ్ బ్రీజ్. ఇట్స్ లైక్ నేచర్ ఈజ్ విస్పరింగ్ స్టోరీస్.
ఇక్కడ వైబ్ మాత్రం చాలా పీస్ఫుల్గా ఉంది. నో ట్రాఫిక్, నో హార్న్స్, జస్ట్ అస్ ద వాటర్ అండ్ ద ట్రీస్. కొన్ని ప్లేసెస్లో అయితే సన్ రేస్ చెట్ల గ్యాప్స్ నుంచి వచ్చి లైట్ అండ్ షాడో ప్లే చాలా బ్యూటిఫుల్గా ఉంది. అండ్ నౌ మ్యాజిక్ టైం స్టార్ట్ అవ్వబోతుంది. గోల్డెన్ అవర్ అంటే సన్సెట్ మ్యాజిక్ బిగిన్స్. ఇక్కడ సన్లైట్ వాటర్ మీద డ్యాన్స్ చేస్తుంది అండ్ ఎవ్రీథింగ్ అన్నీ ఆరెంజ్ గోల్డెన్ కలర్లోకి మారిపోయినట్టుగా ఉంది. అండ్ ఈ ట్రీస్ అయితే గ్లో అవుతున్నట్టుగా కనిపిస్తున్నాయి. అండ్ ఈ సీన్లో ఎవ్రీ ఫ్రేమ్ ఈజ్ లైక్ ఎ పెయింటింగ్. ఈ సైలెన్స్, ఈ గాలి, ఈ గ్లోయింగ్ లైట్, ఐ థింక్ దిస్ ఈజ్ వాట్ పీస్ ఫీల్స్ లైక్. మనం మన బిజీ లైఫ్స్లో ఇలాంటి మూమెంట్స్ చాలా రేర్గా ఎక్స్పీరియన్స్ చేస్తాం. ఇక్కడ టైం స్లో అవుతుంది అండ్ మనం వి జస్ట్ ఎగ్జిస్ట్ ఇన్ దట్ కామ్ ఫ్లో. మున్రో ఐలాండ్ ఇస్ నాట్ జస్ట్ ఎ టూరిస్ట్ స్పాట్, ఇట్స్ అన్ ఎక్స్పీరియన్స్. ఈ చిన్ని బోట్ రైడ్ కానీ మనసులో లాంగ్ లాస్టింగ్ మెమరీ క్రియేట్ చేస్తుంది. ఇప్పుడైతే ఇంకా బోట్ మెల్లిగా వెనక్కి టర్న్ అయిపోతుంది. అండ్ ఈ 1 hour జర్నీలో మనం చూసిన నేచర్, ఎక్స్పీరియన్స్ చేసిన సైలెన్స్ అండ్ ఆ వైబ్, ఎవ్రీథింగ్ స్టేస్ విత్ అస్. ట్రావెలింగ్ is not just about reaching places, it's about moments like these where you feel something deeper. All bypass. First got First the canal boating. Second motor boat. Shikara boat. 3 hours all round. All round. How many hours? 3 hours. 3 hours. For a minimum 3,000. Minimum 3,000. Where stay then? Movie stars. Inga. Kochiya? Idu Kochi the main. Kochi. Trivandrum. Thiruvananthapuram. Ivile Rubino Kochi. Mohanlal Trivandrum. Mammootty, Rajinikanth, Dalapati. రజనీకాంత్ అన్నావు కదా. మమ్ముట్టి, రజనీకాంత్ ఇద్దరు కలిసి దళపతిలో సినిమా తీసారు. పాట ఇంతే కదా ఇప్పటిదాకా. సుందరి ఏ సినిమా అది. సో మీరు కనుక కేరళ ట్రిప్ ప్లాన్ చేసుకుంటే మాత్రం మున్రో ఐలాండ్ని డెఫినెట్గా ప్లాన్లో పెట్టండి. ఈ పీస్, బ్యూటీ అండ్ సింప్లిసిటీలో ట్రావెల్ చేయడం, it's this. I hope you guys also felt the vibe through this video. మీ రోజు డిన్నర్కి ఏ రెస్టారెంట్కి వచ్చామో గెస్ చేయగలరా మీరు? ఎస్, కరెక్ట్, ఇట్స్ అబ్బా రెస్టారెంట్. సో మేము ఈరోజు వచ్చింది రెస్టారెంట్ పేరు అబ్బా రెస్టారెంట్ అనమాట. సో యా, వైబ్ బాగుంది, ఫుడ్ ఓకే, బాగానే ఉంది. ఇంకా నైట్ డిన్నర్కి ఫస్ట్ ఏమో ఫ్రెంచ్ ఫ్రైస్ లేకపోతే అసలు గడవదు మాకు. అండ్ నెక్స్ట్ వచ్చేసి చికెన్ కబాబ్స్ అనుకుంటా ఇది. అండ్ ఇంకా ఫిష్, ఇక్కడికి వచ్చాక సీ ఫుడ్ తినకుండా ఎలా అని ఫిష్ కూడా ట్రై చేసాము. అండ్ ఇంకా ఫైనల్గా చికెన్ ఫ్రైడ్ మోమోస్ ట్రై చేద్దామని ఆర్డర్ చేసాము. చాలా బాగుండే అది కూడా టేస్ట్. నేను ఫస్ట్ టైం యాక్చువల్లీ నాకు మోమోస్ అంతగా నచ్చవు అనమాట. అండ్ ఇంకా ఫైనల్గా డెజర్ట్ కోసం అయితే ఆల్మండ్ కేక్ ఆర్డర్ చేసాము. సోసోగా ఉండే టేస్ట్ మాత్రం. సో ఇలా ఎండ్ అవుతుంది అనమాట ఈరోజు డే. సో గాయస్, ఈరోజు డే 2 ఆఫ్ వర్కాల చూసారు కదా. వర్కాల అంటే ఈరోజు వర్కాలలో లేము, కపిల్ బీచ్ అండ్ నెక్స్ట్ జటాయు, మున్రో ఐలాండ్ అవన్నీ చూసారు కదా. సో తర్వాత స్టేకి వచ్చేసి ఇంకా మేము డిన్నర్ చేసి ఇంకా స్టేకి వచ్చేసామన్నమాట. స్టేలో ఇలా నైట్స్ అయితే లైట్స్ ఇలా పెట్టారు, కొంచెం కలర్ఫుల్గా బాగుంది. సో యా, దిస్ ఈజ్ అవర్ డే 2. సో నెక్స్ట్ వ్లాగ్ వచ్చేసి అనంత పద్మనాభ స్వామి టెంపుల్కి వెళ్తున్నాం అనమాట మేము. సో దాని గురించి అనంత పద్మనాభ స్వామి రహస్యాలు అండ్ దాని హిస్టరీ మొత్తం చెప్తాను అండ్ మీకు చూపిస్తాను కూడా టెంపుల్ ఎలా ఉండబోతుందో. సో స్టే ట్యూన్. అండ్ మీరు కనుక నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ ఈ వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి మీకు ఎలా అనిపించిందో. బాయ్.